హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముడిపడని వీడని బంధం పార్ట్ 78. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఒక చిన్న విషయం. ఈ సీరియల్ మరో 2, 3 ఎపిసోడ్‌లో కంప్లీట్ కాబోతుంది. నెక్స్ట్ సీరియల్ ప్రోమోని నేను షార్ట్స్‌లో పెట్టాను. ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి ప్రోమో చూసేయండి. ఒక ఐడియా వస్తుంది. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఇంత విషయం ఉంటే ఇవ్వండి. తినేసి చచ్చిపోతాను. ఇంతమంది ఉన్నారు. నా బాబుని నాకు తెచ్చివ్వడం లేదు అంటూ ఇంట్లో వాళ్ళందరినీ చూస్తూ అంటుంది కావ్య. అందరూ తన బాధని చూస్తూ ఉండిపోతారు జవాబు ఇవ్వలేక. నిజానికి కావ్యని ఎలా ఓదార్చాలో వాళ్లకు తెలియడం లేదు. తన ఆవేశంతో అన్న మాట బాబు పైన ప్రేమతోనే అంటుందని వాళ్లకు అర్థమై సైలెంట్‌గా ఉన్నారు. అందుకే ఎవరూ మాట్లాడరెందుకని? జవాబు ఇవ్వండి. మాట్లాడండి. ఇంకా ఎందుకు మీరంతా ఉండి నాకు? ఇక మీతో నాకు పని లేదు. నేనే వెళ్లి వెతుక్కుంటాను. మీకు పిల్లాడిని నమ్మడమే నా తప్పు. ఆ తప్పు నేను రెండోసారి చేశాను అంటూ బయటికి వెళ్తుంది. అందరూ తనని పట్టుకొని ఆపుతారు. కళ్యాణ్ కూడా కావ్య నా మాట విను అని 2 చేతులు గట్టిగా పట్టుకుంటే నన్నెందుకు ఆపుతున్నారు? మరి నా బాబుని నాకు తెచ్చి ఇవ్వండి. నేను నా బిడ్డ లేకపోతే బతకలేను. ఆ విషయం మీకు కూడా తెలుసు అంటూ అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది కావ్య. ఈ టైంలో తను కళ్ళు తిరిగి పడిపోవడమే మంచిది అనిపించింది కళ్యాణ్‌కి. వెంటనే డాక్టర్‌కి కాల్ చేశారు ఇంట్లో వాళ్ళు. కాసేపటికి డాక్టర్ వచ్చి ఒక ఇంజెక్షన్ ఇచ్చి సెలైన్ పెడతాడు. తను చాలా వీక్‌గా ఉందని, ఈ టైంలో సరైన ఫుడ్ తనకి అవసరం అని చెప్తాడు. ఇక డాక్టర్ దగ్గర ఏదీ దాచకుండా అన్ని విషయాలు చెప్పేస్తాడు కళ్యాణ్. కావ్య కడుపుతో ఉంది. ఆమె కడుపులో ఉన్న బిడ్డకు ఏమీ కాకుండా చూడమని, ఎంత ఖర్చయినా పరవాలేదని ప్రాధేయపడతాడు కళ్యాణ్. ఆమె పరిస్థితి పూర్తిగా అర్థం చేసుకున్న డాక్టర్ ఒక నర్సుని తన దగ్గర ఏర్పాటు చేసి సలైన్‌లోనే మంచి మందులు ఆమెకి ఎనర్జీ వచ్చేలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. బాబుకి ఫుల్‌గా ఫీవర్ పడుతుంది. వెంటనే ఇన్ఫార్మ్ చేస్తుంది ఇబ్రహీంకి ఆయా. తనకు తెలిసిన ఒక డాక్టర్‌కి కాల్ చేస్తాడు. దాంతో ఆ డాక్టర్ తన హాస్పిటల్ నుంచి ఒక నర్స్‌ని పంపిస్తాడు చాలా సీక్రెట్‌గా. ఆమె వచ్చి బాబుకి పరీక్షించి మందులిచ్చి చాలా వీక్‌గా ఉన్నాడు. ముందు ఫుడ్ సరిగ్గా పెట్టండి. బహుశా మదర్ పైన బెంగ పెట్టుకున్నట్టున్నాడు. ఎందుకైనా మంచిది వాళ్ళ మదర్‌ని పిలిపించండి అంటూ చెప్పి వెళ్ళిపోతుంది. ఇదే విషయాన్ని యూసఫ్‌కి చెప్తుంది ఆయా. మనం ఎంత బాగా చూసుకున్నా సార్, ఎంతైనా చోటా బచ్చా కదా! తల్లిదండ్రుల పైన ప్రాణం ఉంటుంది అంటుంది ఆయా. నువ్వు నాకు ఉచిత సలహాలు ఇవ్వకు. ఏం చేయాలో మాకు తెలుసు. వెళ్ళు ఇక్కడ్నించి. బాబుని మాత్రం జాగ్రత్తగా చూసుకో అంటాడు యూసఫ్. కానీ ఆమె చెప్పిన దాంట్లో నిజముందని అర్థమైంది. బాబుకి ఏదైనా జరిగితే అనవసరంగా ఏ ప్లాన్ చేయకుండా అదొక క్రైమ్ తన మెడకు చుట్టుకుంటుంది. ఈ మామయ్య కూడా చేసే ముందు ఒక్క మాటైనా చెప్పలేదు. ముందే ఇలాంటి ప్లాన్ ఒకటి ఉంది అని నాకు తెలిస్తే కాస్త పకడ్బందీగా చేసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ దాచాలి బాబుని? కనీసం సిటీ దాచించాలన్నా ఛాన్స్ లేదు. అంత గట్టిగా గస్తీ కాస్తున్నారు పోలీసులు బాబు విషయంలో. తనపై ఆల్రెడీ చాలా కేసెస్ ఉన్నాయి. ఏదో తన దాదాగిరి, డబ్బు, పరపతితో నడుస్తుంది కాబట్టి సరిపోయింది. కానీ అందరి విషయంలో తన దౌర్జన్యం సాగదు కదా! అది ముఖ్యంగా ఇలాంటి బిజినెస్ మ్యాన్ విషయంలో అనుకుంటూ సురేంద్రకు కాల్ చేస్తాడు 50,00,00,000 డిమాండ్ చేస్తూ యూసఫ్. నారాయణ కూర్చొని సొమ్మసిల్లి పడిపోయాడు. సడన్‌గా తనపై నీళ్లు పడడంతో మళ్ళీ మెలకువకి వచ్చాడు. అప్పటికి తన నోటికి ప్లాస్టర్ లేదు. ఎదురుగా ఒకతను కూర్చొని ఉన్నాడు. కానీ ఫేస్ సరిగ్గా కనబడట్లేదు. నన్నెందుకురా ఇలా టార్చర్ చేస్తున్నారు? నేను మీకు ఏం పాపం చేశాను? నన్ను వదిలేయండిరా అరిచాడు నారాయణ. ఇంతవరకు వచ్చాక ఎలా వదిలేస్తాను మామ అంటూ సడన్‌గా ఫేస్ చూపించాడు కుందన్.
షాకయిపోయాడు నారాయణ. అల్లుడు నువ్వా? నన్ను ఇలా కిడ్నాప్ చేసింది అంటూ 4 సెకండ్లు అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత నువ్వు నన్ను కిడ్నాప్ చేస్తావా? చూడు నీ బతుకు ఏం చేస్తానో అంటూ తిట్టడం మొదలుపెట్టాడు నారాయణ. నువ్వేం చేస్తావురా? చచ్చిన పామువి. నేను తలుచుకుంటే ఒక నిమిషంలో నీ ప్రాణాలు తీయగలను. బట్ నీతో నాకు చాలా పని ఉంది. అంత ఈజీగా చంపను. ఇంతమందిని ఇన్ని రకాలుగా బాధపెట్టిన నీకు అంత ఈజీగా చావు దేవుడు ప్రసాదించడులే అంటాడు కుందన్. అసలేం కావాలి? ఎందుకు కిడ్నాప్ చేశావు? అయినా నన్ను కిడ్నాప్ చేస్తే నీకేమొస్తుందిరా బొచ్చు అంటాడు నారాయణ. చాలా వస్తుందిరా. ఇంతకీ బాబునేం చేశావో ముందు చెప్పు అన్నాడు కుందన్. బాబా! బాబుని నేనేం చేశాను? అసలు బాబు కోసమే నేను వెతుకుతూ వెళ్తుంటే నువ్వు నన్ను కిడ్నాప్ చేశావు అన్నాడు. అబద్ధం చెప్పకు. ఫోన్లో నువ్వు ఎవరితోనో మాట్లాడుతుంటే విన్నాను. మర్యాదగా బాబుని ఎవరికి అప్పగించావో చెప్పు. నేను కాబట్టి కిడ్నాప్ చేసి మర్యాదగా అడుగుతున్నాను. ఇదే విషయం కళ్యాణ్‌కి తెలిస్తే నరికేస్తాడు. ఆ విషయం నీకు కూడా తెలుసు అనగానే హహహ! నరికితే నరకని. నేను చస్తే వాడి కొడుకు ఆచూకీ ఎవరు చెప్తారు? అని అంటాడు నారాయణ. నిన్ను ఇలా కాదు అని అంకుల్ అంకుల్ అని పిలుస్తాడు. అప్పుడే సురేంద్ర పక్కనుంచి వచ్చి చూడు నారాయణ, నా మనవడు ఎక్కడున్నాడో చెప్పు. మర్యాదగా ఎవరికి అప్పగించావు? ఎవరితోటి ఎంత డీల్ కుదిరించుకున్నావు చెప్పు. లేదంటే నీ ఫోన్ నుంచి కాంటాక్ట్స్ ఎవరెవరికి వెళ్ళాయి తెలుసుకోవడం మాకు పెద్ద పని కాదు. కానీ నీ నోటితో నువ్వు చెప్పి లొంగిపో. బాబు కిడ్నాప్ వెనుక నువ్వున్నావని తెలిస్తే నా పెద్ద కొడుకు కళ్యాణ్ విశ్వరూపం చూస్తావు. వాడిని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. అసలే బాబు కనపడక కోపంతో దహించుకుపోతున్నాడు. ఈ క్షణంలో బాబు కిడ్నాప్ చేసింది నువ్వే అని తెలిస్తే మరో క్షణంలో వాడిని ఆపడం మాకు కష్టమవుతుంది. ముందు నిన్ను ముక్కలు ముక్కలు చేసి పడేసి ఆ తర్వాత వాడి కొడుకు దగ్గరికి వెళ్తాడు వాడు. అలా జరగకూడదనే నిన్ను సీక్రెట్‌గా ఇక్కడికి రప్పించాను. కళ్యాణ్ అనే కాదు, కావ్య కూడా చాలా కోపంగా ఉంది. ఆడదాని సహనాన్ని పరీక్షించకు. ఆడది తలుచుకుంటే రాజ్యాలు కూలిపోతాయి. నువ్వెంత? చూడు ఇప్పుడు కూడా నీ మంచి కోసమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. బాబు ఎక్కడున్నాడు? అని సురేంద్ర అనగానే 4 నిమిషాలు ఆలోచించి నాకు తెలీదు అన్నాడు నారాయణ అదే పంతంగా. సరే నీకు తెలీదు కదా! వీడికి పచ్చి మంచినీళ్ళు ఇవ్వకుండా ప్రాణం పోయే వరకు ఇదే చైర్‌కి కట్టేసి ఉంచండి. వాడు చచ్చాక వాడి శవాన్ని ఏ ఎడారిలోనో లేదా ఏ రైలు పట్టాల మీదనో విసిరేపిస్తాను. వాడి ఫోన్ తీసుకొని పద కుందన్. బాబు గురించి ఎంక్వైరీ చేసి పట్టుకోవడం మనకు పెద్ద కష్టం కాదు అంటూ ముందుకు అడుగేశాడు సురేంద్ర. అప్పటి వరకు కళ్యాణ్ గురించి చెప్పినయన్నీని బుర్ర తిరుగుతున్న నారాయణ అమ్మో! అనుకున్నంత పని చేసేలా ఉన్నారు అనుకుంటూ నేను చెప్తాను అన్నాడు. ఏం చెప్తావు అని అడిగాడు కుందన్. బాబు ఎక్కడున్నాడో, బాబుని ఎలా తీసుకెళ్లారో అంతా చెప్తాను అన్నాడు భయపడుతూ నారాయణ. సరే చెప్తాను అంటున్నాడు కదా! బీ రెడీ కుందన్ అనగానే కుందన్ తన ఫోన్ కెమెరాని ఆన్ చేసి రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు కుందన్. నిన్నట్నుంచి నాన్న కనపడట్లేదు అంటుంది శారదమ్మ సాహితితో. ఎక్కడికెళ్తాడు మమ్మీ? తనేమన్నా చిన్న పిల్లోడా? మనం బాబు గురించి ఆలోచించాలి అంటుంది సాహితి. అవునే, కావ్య ఏమీ తినలేదు. ఇవాళ ఏంటో నర్సు కూడా ఇంకా రాలేదు. సెలైన్ పెడుతుందేమో అంటే అనుకుంటూ ఉండగా ఒక ఆవిడ లోపలికి వస్తూ కనిపిస్తుంది. ఎవరమ్మా నువ్వు? అడుగుతుంది శారదమ్మ. పేషెంట్‌ని చూడ్డానికి వచ్చాను రిలీఫ్ హాస్పిటల్ నుంచి. ఇంతకు ముందు వచ్చిన నర్సు ఇవాళ డ్యూటీలో లేదు అంటుంది ఆమె. సరేమా లోపలికి రా అంటూ తీసుకెళ్తుంది. కావ్యకి ఫుల్ జ్వరంతో పడుకుంది. కావ్యకు సెలైన్ పెట్టి చెయ్యి పట్టుకొని కూర్చుంది నిద్రలో కదులుతుందేమో అని. అప్పుడే లోపలికి వచ్చిన సుప్రియ నేనిక్కడ ఉంటాను అంటూ తన పక్కన కూర్చుంది. నర్సుకు పని లేకపోవడంతో మెల్లిగా రూమ్ నుంచి బయటికి వచ్చి కాసేపు పైన బాల్కనీలోకి వెళ్దాం అనుకుంటూ అటువైపు వెళ్తూ ఉండగా హాల్లో ఉన్న వాల్‌పై విహాన్ ఫోటో చూస్తూ అలాగే ఉండిపోతుంది. కాసేపు ఆలోచించి వెంటనే రూమ్‌లోకి వెళ్ళి ఒక నిమిషం ఇలా వస్తారా అని అడుగుతుంది సుప్రియని.
ఏమైంది అని అడుగుతుంది సుప్రియ కావ్య చెయ్యి పట్టుకొని. వెనుక నుంచి వచ్చిన అను ఏమైనా కావాలా సిస్టర్ అని అడుగుతుంది. కాదు, ఆ బాబు ఫోటో ఇక్కడ ఎందుకుంది? మీకు ఆ బాబుకు ఏంటి సంబంధం అని అడుగుతుంది నర్స్. తను మా అన్నయ్య కొడుకు అని డల్‌గా చెప్తుంది అను. మరి వాళ్ళ మదర్ ఎక్కడా అని అడుగుతుంది నర్స్. ఈవిడే. అయితే ఏమైంది? సుప్రియ షార్ప్‌గా లేచి నిలబడుతుంది. మరి బాబుకి జ్వరంగా ఉంది కదా! మళ్ళీ ఇక్కడ కూడా తల్లికి జ్వరంగా ఉంది. ఎందుకు ఆ బాబుని అక్కడ వదిలేసి ఈమె ఇక్కడ ఉంది? ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమా? కానీ మధ్యలో బాబు సఫర్ అవుతున్నాడు కదా! అడుగుతుంది నర్స్. దాంతో అయోమయంగా ఫేస్‌లు చూసుకుంటారు అను, సుప్రియ. వెంటనే సుప్రియ రియాక్ట్ అయ్యి, బాబా ఎక్కడున్నాడు? అని ఆమె చెయ్యి పట్టుకొని అడుగుతుంది. బాబు చాలా నీరసంగా ఉన్నాడు. తల్లి మీద బెంగతో కావచ్చు. ఫుడ్ సరిగ్గా తినట్లేదు. నిన్ననే సెలైన్ పెట్టి వచ్చాను అంటూ తన ఫ్లోలో చెప్పుకుపోతుంది నర్స్. అను, సుప్రియకి మైండ్ బ్లాక్ అయిపోయింది. అప్పుడే స్పృహలోకి వచ్చిన కావ్య, నా బాబుని నువ్వు చూసావా? ఎక్కడ ఉన్నాడు? అని అడుగుతుంది ఏడుస్తూ. అతను మీ బాబు కాదో నాకు తెలీదు. కానీ ఆ ఫోటోలో బాబులాగే ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను. ఇంతకీ మీ బాబు ఎక్కడా? అని అడుగుతుంది ఆ నర్స్. తప్పిపోయాడు అని అబద్ధం చెప్పి బాబు ఎక్కడ చూసావ్? అని అడుగుతుంది సుప్రియ. అదంతా తర్వాత, ముందు మనం వెళ్దాం అంటూ గొడవ చేస్తుంది కావ్య. ఈలోపు అను కళ్యాణ్‌కి కాల్ చేస్తుంది. అప్పుడే వచ్చిన చలపతి విషయం తెలుసుకొని పోలీసులకి ఫోన్ చేస్తాడు. అటు నుంచి పోలీసులు, ఇటు నుంచి కావ్య, చలపతి, నర్సు వీళ్ళందరూ బయలుదేరుతారు. అప్పటికే పోలీసులు కళ్యాణ్ అక్కడికి రావడంతో ఆ ఇల్లు ఎవరిదో ఎంక్వైరీ చేస్తారు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. మరో 2 ఎపిసోడ్‌లలో ఈ సీరియల్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఈ ప్లేస్‌లో మరొక సీరియల్ 'ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా' సీరియల్ స్టార్ట్ అవుతుంది. సో, ప్రోమో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.